Hello Upendra sir, how are you? Namaste, fine. Congratulations, Malli Kanyadanam tarvata Malli inko Son of Satyamurthy. Malli Upendra ippudu 99 lo vachindi movie. After that Upendra too. So how was it associating with the Telugu film industry? It's always great. అంటే తెలుగులో వర్క్ చేసిన అన్ని ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఏ ఉపేంద్ర తెలియకుండా అది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏ ఉపేంద్ర అక్కడ రిలీజ్ అయింది ఇక్కడ వస్తుంది అని కూడా తెలియదు, అది వచ్చింది, సూపర్ హిట్ అయిపోయింది, చాలా ఆఫర్స్ వచ్చింది, తెలుగులో చాలా ఫిల్మ్ చేశాను, డైరెక్ట్ చేశాను, నేను ఓం తర్వాత ఇక్కడ వచ్చి డైరెక్ట్ చేశాను. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఈ ఇండస్ట్రీనే అలా ఉంది. ఇట్ ఈస్ హ్యూజ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది ఇక్కడ. అంటే ఇంత టాలెంట్ ఉంటేనే కూడా ఇంత టాలెంట్గా చూస్తారు ఇక్కడ అందరూ. నాకు అదే కొంచెం. So do you think that you have a little talent only? I feel like that really. You don't feel like Upendra is like a huge star with a variety of things in you actually. It's not the actor, you direct the film, you sing songs, you write the songs also. So you're completely a multitasker. మాస్టర్ ఆఫ్ అదేమో చెప్తారు కదా, యూనో జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని అలా. పాపిని లోఫర్ని జెండాలోని థర్డ్ క్లాస్ నా కొడుకుని అయితే ఏంటి నీకే నువ్వు ఇంతవరకు ఏ తప్పు చేయలేదా? తప్పే చేయలేదు. ఉప్పు లేని ఆ పప్పు కూడా. So in the task you are taking up, so what is the most difficult part that you want to do, like direction or the singing or writing the song, directing? అదన్నీ ఓకే, ప్రొడక్షనే చాలా డిఫికల్ట్ జాబ్ అంటే. In 1999 we got Upendra and 2015 we are getting that sequel, so why it took so long for the sequel to come on screen? I don't know, because of the subject. బికాస్ ఇన్ దట్ మూవీ ద క్లైమాక్స్ పార్ట్ ఏమంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. నాది ఏమే ఆ ఫిలిం మీకు చూసారో లేదు తెలీదు, బట్ ఏమంటే దాంట్లో నేను 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 నాది అని అలాంటి ఈగోయిస్టిక్ సెల్ఫ్ ఇది క్యారెక్టర్ అది. తర్వాత అతనికి తెలుస్తుంది దీంట్లో నాకేం ఎంజాయ్మెంట్ లేదు, వేరే ఏమో ఉంది అని వదిలేసి వెళ్ళిపోతాడు. వదిలేసి అది ఎండ్ చేసేసాను. తర్వాత ఏంటి వదిలేసి వెళ్ళిపోతే అవుతుందా ఈ ప్రపంచంలో, అలా ఉండొచ్చా అని చాలా అది డీప్గా నేను థింక్ చేసేవాడిని. తర్వాత ఏదో ఒక స్ట్రైక్ అయింది, అది బికాజ్ ఆఫ్ ఏమో ఉపేంద్ర 2 అని ఫ్యాన్సే ఎక్కడో ఆటో మీద అక్కడ ఇక్కడ అనౌన్స్ చేసి వాళ్ళే రూమర్ స్ప్రెడ్ చేశారు ఉపేంద్ర 2 వస్తూ ఉంది అని. అప్పుడు సీరియస్గా తీసుకున్నాను ఆ సబ్జెక్టు. చెప్పాలంటే ఇది నేను చేసింది కాదు, వాళ్లే చేపించింది అంతే. నువ్వు మనసు పెడితే వదిలేస్తావు, నువ్వు మనసు పెడితే వదలగలవు. నేను నాది అన్నవాన్ని చంపేసేయి, నేను అన్న స్వార్థాన్ని చంపేసేయి, నేను అన్న ఆహాన్ని చంపేసేయి. నేను నీ చంపేసేయి, నేను నీ చంపేసేయి. So 1999 lo you went somewhere because of your selfishness and egoistic nature in that character, and it took almost 15 years for you to realize that it's not just me, it's we that right? Yeah. So the thing is actually Upendra lo you are the hero and the heroine is Raveena Tandon, right? You have two other heroines. Why don't you take up Raveena Tandon in Upendra 2 also? No, it is not like that, because that is all the character, 3 characters అక్కడ ఉండేది fictitious character, that is not real character. Finally in the end disappear అయిపోతారు వాళ్ళు ముగ్గురు. ఇక్కడ మళ్ళీ అపియర్ అవ్వకూడదు, అది ఓన్లీ ఫీలింగ్స్ అంతే. Only the hero will come back. Hero actually character remains with all brand new heroines. How Upendra 2 is different from Upendra? It's completely contrast అని చెప్తాను. యాక్చువల్లీ సంథింగ్ కంప్లీట్లీ వేరేనే ఇది, బట్ ఆ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, మీకు ఆ ఉపేంద్ర షేడ్ ఉంటుంది. తెలీదు. When are you planning to do a straight Telugu film as a hero? డెఫినెట్గా చాలా ఒక 10-15 ఇయర్స్ నుంచి అందరూ అడుగుతారు, నేను అనుకుంటాను అదేంటో ఇంతవరకు ఒక స్ట్రైట్ ఫిలిం ఇక్కడ చేయాలని నాకు ఉంది. డెఫినెట్గా షార్ట్లీ తెలీదు. So any particular director that you want to work with? Many directors, there is no particular, especially here, and there are so many big directors. Let me see, if I get an opportunity, definitely I will. Uppi 2 gurinchi we don't have a trailer also, just a teaser and few posters has been released. Because purposely మనం అవాయిడ్ చేసాం అది. ఎందుకంటే do you think it's a kind of promoting strategy or something like that?
because to increase the curiosity in the fans. Yeah, of course, I believe in that, especially with this subject. I know అది తప్పు అని కాదు. ఫిల్మ్స్కి ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ట్రైలర్, ఆ ఫిలిం అని ఏంటి అని చెప్పేది, ఆ ఫిలిం గురించి మనం పబ్లిసిటీ చేయాలంటే విత్ మెటీరియల్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ పబ్లిసిటీ. బట్ సమ్ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ ఐ ఫీల్ యాక్చువల్లీ బికాస్ పీపుల్ షుడ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ది థియేటర్. ఎస్పెషలీ ఈ ఫిలిము ఆ ఒక ఫ్లోలు చూస్తేనే బాగుండదని నా ఫీలింగ్, అంతే. ఇట్ ఈస్ ఓన్లీ నా ప్యూర్ పర్సనల్ ఫీలింగ్ అది. If you take up your film titles, they'll be a little different. We don't understand. I don't particularly understand Kannada, because if you take normal films like shh, You can understand. It is only that's expression. what Ra, A, Yeah. H2O, some kind of topi wala. And so what made you think that unique names? No, it has got big stories actually, from ఎక్కడి నుంచి నేను వచ్చాను, ఎందుకు అలా అయింది అని. బికాస్ వెన్ ఐ వాస్ డూయింగ్ విష్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ న్యూ హీరో, లాంచ్ చేయాల్సి వచ్చింది ఆ హీరోని. అప్పుడు ఏమంటే ప్రొడక్షన్ కొంచెం చిన్న బడ్జెట్లో చేసాము. అప్పుడు ఏమంటే ఏమారా ఒక కావాలి కదా ఒక ఆడియన్స్ని డ్రాగ్ చేసేదానికి. టైటిల్ షుడ్ బి డిఫరెంట్, పోస్టర్ షుడ్ బి డిఫరెంట్, సబ్జెక్ట్ అలా స్టార్ట్ అయింది. అది అలాగే కంటిన్యూ అయింది. So inka your films all depicts you in a different shade. Completely you don't go in a straight way like andru velthuna route lo you will never go. Your subject will be completely different. So basically what type of a person is Upendra? And coming to Son of Satyamurthy, how was it working with a big director, Trivikram Srinivas garu? Of course, I really enjoyed that movie, working with Trivikram as well as Bunny garu. ఇద్దరు నాకు ఫేవరెట్. నాకు డైరెక్టర్, ఎస్పెషల్లీ రైటర్గా నాకు చాలా ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ సబ్జెక్టు చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన వచ్చి చెప్పి ఈ క్యారెక్టర్ మీరు చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్ అంటే, ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్ and I did and got good name also. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. Is that the character or just for a poster kind of thing? Any song that no, it is there in the film. So it is a only character. we'll get it only after watching the movie. Yeah. So any small hint that what is completely going to be, what is all Upendra 2 about? No, please, we have to watch movie. So you don't want to. It is about, actually, I can say one small thing actually. It is about you actually, because it is very very personal to you. నేను ఇప్పుడు కూర్చొని నేను ఫిలిం వాచ్ చేస్తూ ఉంటే 2 టైప్ ఉంది దాంట్లో. ఒకటి సబ్జెక్ట్ వాచ్ చేయొచ్చు మీరు, ఒకటి మీరు కనెక్ట్ చేసుకుంటే అది మీకే చెప్పినట్టు ఉంటుంది. మీరే ఫైనల్గా మీరు కన్క్లూషన్కి మీరే రావాలి. అది ఇట్ ఈస్ అబౌట్ యూ, మీరే డిసైడ్ చేసుకోవాలి ఆ ఫిలిం. అలాంటి సబ్జెక్ట్ అది. Nalamalappu Bujji garu, who is your friend చాలా ఇయర్స్ నుంచి. how was it associating? No, it's very great really, especially ఈ ఫిలింకి ఇలాంటి ఒక హైప్ వచ్చింది అంటే మెయిన్ రీజన్నే బుజ్జి గారు. బికాజ్ నేను రా టైంలో నేను కలిసి వర్క్ చేసాము. ఐ వాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ ఐ వాజ్ హీరో ఆఫ్ దట్ ఫిలిం. ఆ ఎంగేజ్లో ఫ్రెండ్స్ లాగా బైక్ గీక్లో అని అక్కడ ఇక్కడ పోయేది అలాంటివి ఉండేవాడిని. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే మేము టచ్లో ఉండేవాడిని. యాక్చువల్లీ వీఆర్ కీపింగ్ ఇన్ టచ్. అదేంటో ఈ ఫిలిం అనౌన్స్ చేస్తే ఆయన ఒకసారి ఫోన్ చేసి ఏం జరుగుతూ ఉంది అని అడిగేవాడు. నేను సార్ మీరు చేస్తారా అని ఒక మాట అడిగానంటే నేను చేస్తానని చెప్పారు. వితౌట్ సీయింగ్ ద మూవీ హీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను, థ్యాంక్స్ అని చెప్తాను. బుజ్జి గారికి ఇది మంచి ఫిలిం అవ్వాలి. ఇది ఆయనకి ఆల్రెడీ ఈజ్ ఏ స్టార్ ప్రొడ్యూసర్, రేస్ గుర్రం లాంటి ఫిలిం చేసిన ప్రొడ్యూసర్. డెఫినెట్లీ ఈ ఫిలిం కూడా మంచి పేరు, డబ్బులు అన్నీ తీసుకొని రావాలి బుజ్జి గారు. We wish that would definitely happen. ఉప్పు లేని ఆ పప్పు కూడు, నేను లేని ఆంధ్రనాడు.
anything that you would like to say all the Indians for this coming Independence Day? అదే ఏం లేదు, ఎస్పెషల్లీ దిస్ ఫిలిం నేను అని ఉపేంద్ర చేశాను, నువ్వు అని అంటే మీరు అని ఈ ఫిలిం చేస్తున్నాను. ఇదన్నీ కంప్లీట్లీ ఇది మీ ఫిలము, మీ పర్సనల్, ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్లీ కనెక్టెడ్ టు యూ. మీరు వచ్చి ఈ ఫిలిం చూడాలి. ఏమో ఒక ప్లస్ అవుతుంది అనుకుంటాను చూసేవాళ్ళకి. ఏమంటే నాకంటే ఈ ఫిలిం చేసి నాకు చాలా నా మార్పులు వచ్చింది, నాకు చాలా ప్లస్ అయింది అని ఫీల్ అవుతాను. బికాజ్ ఐఎమ్ సంథింగ్ యాక్చువల్లీ డ్రాస్టిక్ చేంజ్ హ్యాపెండ్ ఇన్ మీ. ఇది డెఫినెట్గా మీకు ఇదవుతుంది అనుకుంటాను. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ బ్లెస్ మీ. This is Upendra. For all the film updates, please log on to White Talkies. Thank you.